నిర్భయ అనే ఈ అమ్మాయి ఆ రోజు బాయ్ ఫ్రెండ్తో బస్సు ఎక్కడం జరిగింది. తన తల్లిదండ్రులతో హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్న ఒక అమ్మాయి గనక ముందే తారసపడి ఉంటే ఈ లాజిక్ అంతా అమ్మాయి రాత్రికి అబ్బాయితో ఎందుకు తిరుగుతోంది ఇవన్నీ డిఫీట్ అయిపోయాయి. రెండోది ఈ అమ్మాయి మీరు అందం అనే పాయింట్ లేవనెత్తారు, అట్రాక్షన్ అనే పాయింట్. సపోజ్ అస్సలు ఏమాత్రం అందంగా అంటే కోట్ అండ్ కోట్ అందంగా లేని అమ్మాయి బస్సు ఎక్కుంటే, లేదు అమ్మాయి కంప్లీట్గా కవర్ చేసుకుని బస్సు ఎక్కుంటే పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశాలు సేమ్ అదే జరుగుతుంది. ఓన్లీ పాయింట్ అప్పుడు వేరే డిస్కషన్ చెప్పారు. ఇప్పుడు ప్రతి ఏ ఎక్స్ప్లెనేషన్ మీరు అప్పుడు ఉన్న దానికి చెప్తారు. కానీ ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పాను, అమ్మాయి కంప్లీట్గా చీర కట్టుకుని తలంచుకుని నడుస్తూ ఉంటే పతిరతల పోజ్ కొడుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగేవాడు, దీన్ని కూడా ఇస్తాడు. సో అలాగే పతివ్రతల పోజ్ కొట్టింది ఈ అమ్మాయి కాబట్టి అందుకే అలా చేశానని కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో చెప్పేవాడు. ప్రతి దానికి వాడికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వాడి రూట్ మోటివేషన్ ఇస్ ఇట్ అ పవర్ ఇష్యూ ఆర్ ఇస్ ఇట్ అ సెక్షువల్ ఇష్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ పవర్ ఇష్యూ. చాలాసార్లు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటో ఉంటాను, పవర్ అనేది ఒక ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్, ఇట్స్ నాట్ ఇట్ ఈస్ అబౌట్ సెక్స్ 100%. అది ఒక అర్జున్, అది అర్జున్ ఉన్నప్పుడు మీరు దాన్ని అంటే ఒక ఈటింగ్ ఫుడ్ ఆర్ హ్యావింగ్ ఎ సెక్షువల్ డిజైర్ ఆర్ వాంటింగ్ టు ఎంజాయ్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్స్టింక్టివ్ ఈజ్ నేచర్ డ్రివెన్. నిన్న చెప్పి డిసిప్లిన్ అనేది ఎక్కడ వస్తుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇలా అవ్వకూడదు, అలా పెయిన్ వాళ్ళు మనోభావాల ఫిజికల్గా దెబ్బతింటారా లేకపోతే ఇలాంటివి ఉంటాయి, దాని మూలన మనం కంట్రోల్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నేను నా ఫ్రెండ్స్ గ్రూప్కి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అదే. ఐ డోంట్ థింక్ ఫండమెంటలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పీపుల్. మేము ఒక 5 to 10 seconds ఆ రూట్లోకి వెళ్ళబోయేటప్పుడు టడక్కని వచ్చాం వెనక్కి. ఆ పర్టిక్యులర్ మూమెంట్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అంటే అది ఒకడు దాన్ని యాక్ట్ చేయొచ్చు, ఒక మనసులో ఆలోచించి ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసాను, అట్రాక్ట్ అవటం అనేది నా నేచర్, అది మగవాడుగా నాకు ఒక నేచర్ అది. కానీ దాన్ని నేను ఎనాక్ట్ చేసి ఆ అమ్మాయిని ఫోర్సిబుల్గా చేయటం అనే దానికి తీసుకెళ్ళి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి వెళ్ళటం అనేది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. యూనో, సో ఆ పాయింట్ ఎందుకు వస్తుందని ఇందాక చెప్పాను ఇన్సిడెంట్స్. ఒకటి ఆడు కేర్ చేయట్లేదు, అమ్మాయి ఏం కేర్, అమ్మాయికి ఏమవుతుంది, అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది అనేది కేర్ చేయకుండా దానికి ఆపోజిట్గా ఏమంటున్నాడు, అసలు ఆ అమ్మాయి అలాంటిదే, ఆ అమ్మాయి స్లట్, ఆ అమ్మాయి ఇలా రాత్రి తిరుగుతుందంటే అలాంటిది అయి ఉంటుంది, వేరే వాళ్ళు అందరితో పడుకుంటుంది కాబట్టి నేను పడుకుంటే నేను పెద్ద పోజు పడుతుంది ఇలాంటి అని అనుకుని అమ్మాయిని ఫస్ట్ వాడి మనసులో కించపరుచుకుని అప్పుడు ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది, అప్పుడు ఆడికి ఒక మారల్ ఇది ఉంటుంది, మారల్ జస్టిఫికేషన్ వాడిలో వాడికి లేదు ఏం చేస్తా ఏమవుతుందంట పట్టుబడం. ఇప్పుడు శిక్ష పెంచడం అనేది చాలా స్టూపిడ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఏ రేపిస్ట్ కానీ ఏ క్రిమినల్ కూడా శిక్ష 7 ఏళ్ళు ఎంత ఉంది ఇప్పుడు రేపు కేసుకి, 7 ఏళ్ళు అయితే పర్లేదు, 14 ఏళ్ళు అయితే చేయమని ఎవడు అనుకోడు, ఎవడు జైలుకి 4 రోజులు కూడా వెళ్ళాడు, లేకపోతే ఆడు క్రైమ్ అనేది బయట పడకూడదు అనుకోడు. సో ఐదర్ అమ్మాయి చెప్పదు లేకపోతే పట్టుబడను, ఈ రెండు. మూడవది అసలు ఆ పర్టికులర్ మూమెంట్ అసలు ఆలోచిస్తాడు, ఏ క్రైమ్ అయినా ఆలోచించకుండా చేస్తారు. ప్రీమేటెడ్ అంటే ఏంటి, ఆలోచించేయడం. కానీ అప్పుడు దాన్ని కవర్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, ఫస్ట్ ఏదో ఇప్పుడు ఆ అమ్మాయి రెసిస్ట్ చేస్తుందా లేదో తెలీదు, అమ్మాయి అంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క వేరే వేరే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అమ్మాయికి. ఒక అమ్మాయి భయపడిపోయి అసలు చేసి వదిలేయచ్చు, ఒక అమ్మాయి ఎదురు తిరగవచ్చు, ఒక అమ్మాయి కొట్టడానికి ట్రై చేయొచ్చు. కానీ ఎన్నో ఆ ఇన్సిడెంట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఆడేమంటున్నాడు, అమ్మాయి అసలు రెసిస్ట్ చేసి ఉండకపోతే మేము కొట్టేవాళ్ళం కాదు, మేము అలా అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటే అది పెద్ద ఫేవర్. అంటే ఆల్మోస్ట్ ఆడ దృష్టిలో ఆ అమ్మాయి తప్పు, ఇక్కడ కూడా అమ్మాయి తప్పు, అమ్మాయి రెసిస్ట్ చేసిందంటే మేము అలా చేయాల్సి వచ్చింది అనే దాంతో. ఎందుకంటే వాడు ఒక పీరియడ్ ఆఫ్ టైం, మనం ఏంటి ఒక మామూలు ప్రజల్లాగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్నో అమ్మాయి ఇలా చేసాడని ఒక రియాక్షన్, దాని తర్వాత ఇన్ని రోజులు అయ్యాక మళ్ళీ అంటే ఇంక మళ్ళీ కోపం వస్తుంది. కానీ వాడి మైండ్లో ఉన్నాడు ఇన్ని ఇయర్స్లో, ఆడికేదో ఈడోడి చెప్తాడు, లాయర్ ఏదో చెప్తాడు, ఏదో చదువుతాడు, ఆడికి ఆలోచించే టైం ఉంది, వాడు కన్విన్స్ చేసుకునే టైం ఉంది. ఎక్కడో నేను చేయలేదు, నేను మాత్రం డ్రైవింగ్ చేస్తున్నాను అని చెప్పాడు, నేను ఇన్స్టిగేట్ చేయలేదు అంటాడు. సో ఇది అనేది ఒక ప్రాసెస్. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా ఉద్దేశంలో చాలామంది మనుషులు వాళ్ళు కూడా మర్చిపోతారు అసలు ఆడి మైండ్ స్టేట్ ఆ టైంలో ఏముంది, ఏ పరిస్థితుల్లో ఆడ డెసిషన్ తీసుకున్నాడు, ఏం చేశాడు అనేది నాకు తెలిసి ఈవెన్ ఎందుకంటే అన్ని మెమరీస్ అయిపోతాయి కానీ కొన్ని రోజులు అయ్యాక ఎవ్రీబడి ఇట్ ఈస్ ఎ మెమరీ. ఉదాహరణకి ప్రియాంక గాంధీ 20 సంవత్సరాల తర్వాత నళినిని కలవడానికి వెళ్తే నళిని ప్రియాంక ఇద్దరు ఏడుస్తున్నారంట కూర్చుని. ఎందుకు ఒకళ్ళేమో
తన ఫాదర్ని చంపిన వన్ ఆఫ్ ది హంతకురాళ్ళు ప్రియాంక గాంధీ తన ఫాదర్ చచ్చిపోయాడు. కానీ ఇద్దరు ఒక మనుషులుగా కనెక్ట్ అయ్యారు. ఎందుకు ఆవిడ తను నల్లినికి గుర్తుండదు ఏమైందో, ఏంటి ఆ పరిస్థితి ఆ టైం 27 సంవత్సరాల క్రితం వెళ్ళి గుర్తుండదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళని ఎంపతిలో చూడాలని క్వశ్చన్ కాదు, వాడి మైండ్ సెట్ని ఇలా ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించినోడు ఎందుకు తప్పు అనేది అప్పుడు ఏంటి, వాడు కామన్ పాయింట్ అవుతాడు. ముఖేష్ అనేది ఒకడు కాదు కదా, ముఖేష్ మాట్లాడచ్చు, లేకపోతే అక్షయ్ ఠాకూర్ మాట్లాడచ్చు, మిగతా నలుగురు కానీ ఏ రేపిస్ట్లో కానీ మోర్ ఆర్ లెస్ 80 to 90% సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళ థింకింగ్లో. ఆ థింకింగ్ని కౌంటర్ చేయడానికి మనకు ఎడ్యుకేటివ్ ఆస్పెక్ట్ పెట్టాలి, కానీ పనిష్ చేసిన మాత్రం అవ్వదు. పనిష్ చేస్తే మాత్రం అవ్వదంటే పనిష్ అసలు చేయకూడదా, వెంటనే చేయాలా, లేకపోతే మన ఇంటర్వ్యూలని తీసుకున్న తర్వాత పనిష్ చేయకూడదు అంటే, కానీ దట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్. పనిష్మెంట్ హ్యాస్ టు బి డన్, బట్ దట్ ఈస్ ఓన్లీ 10% ఆఫ్ ద ఇష్యూ. ఇప్పుడు ఆడేమంటున్నాడు, ఒకవేళ నన్ను ఉరి తీస్తే నాకు ఇంత పనిష్మెంట్ వస్తుందని నాకు తెలిస్తే ముందే చంపేసేవాడిని అంటున్నాడు. సో అప్పుడేంటి, మనం ఒక సొసైటీగా మనం ఏం డెసిషన్ తీసుకున్నా వాడి కౌంటర్ థింకింగ్లో వాడి కన్వీనియంట్ మలుపు తిప్పుకుంటున్నాడు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఒక మెసేజ్ చేస్తున్నాడు, ఈసారి ఎవరైనా రేప్ చేస్తే విట్నెస్ లేకుండా చంపేస్తే బెటర్, లేకపోతే మాలాగా ఇరుక్కుంటారు అన్నట్టు ఉంది అది చెప్పేది. సో ద పాయింట్ ఈజ్ ఏంటి, మనం పనిష్మెంట్ తప్పించుకోలేవు, నీకు ప్రయత్నం పనిష్మెంట్ ఇస్తానని మెసేజ్ ఇస్తున్నావా, లేకపోతే ఇలాంటి మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుందని దాన్ని ఎడ్యుకేట్ చేయడంలో కాన్సన్ట్రేషన్ ఉండాలి నా ఒపీనియన్లో. అప్పుడేంటి, ఇప్పుడు ఇక్కడ మీరు కల్చరు అమ్మాయిలు అంటే ఇలా ఉండాలా అలా ఉండాలా, ఆ లాయర్స్ ఇలా మాట్లాడుతున్నారు. సో ఆ రిప్రెసివ్ థింకింగ్ నుంచి ఇది వస్తుందా, లేకపోతే వేరే కాజా అనేది, దాని మీద డిబేట్ అనేది మెయిన్. ప్రతి మహిళా దినోత్సవానికి అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలి, పెప్పర్ స్ప్రే పెట్టుకుని తిరగాలి, తర్వాత పోలీస్ అప్లికేషన్స్ ఫోన్లో డౌన్లోడ్ చేయాలి. ఇవన్నీ నిజంగా కొంతవరకు అరికడతాయి క్రైమ్స్ అని మీరు అనుకుంటున్నారా? యూ థింక్ దే విల్ హెల్ప్? నో, ఇస్ ఇట్ రియల్ ఎంపవర్మెంట్ ఆఫ్ నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే